నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి టీజీ ఏపీ రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు. అయితే మనకు ఇప్పుడు రైతు భరోసా రిలీజ్ చేశారు. రైతు భరోసా మీద మీకు ఎన్ని ఎకరాల వరకు ఎన్ని డబ్బులు పడుతున్నాయి, ఎంతమందికి పడుతున్నాయి, ఏ లెక్క ప్రకారం వేస్తారు అనేది మీకు రైతు భరోసా లిస్టు. అయితే దీని మీద కొన్ని కండిషన్లు ఏంటంటే, రైతు భరోసా ఎకరానికి చొప్పున ప్రతి ఒక్కరికి పడుతున్నాయి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న బటన్ నొక్కేసారు. ఎంతమందికి పడ్డాయి, ఎన్ని జిల్లాల పడ్డాయి, ఎన్ని గ్రామాలకు, ఎంతమంది రైతు అకౌంట్లోకి ఎన్ని లక్షల రూపాయలు పడ్డాయి అనేది మీకు ఈ లిస్టు. ఈ వీడియో చూస్తే మీకే ప్రతి ఒక్కరికి రైతు భరోసా క్లారిటీ వస్తుంది, ఎంతమందికి పడ్డాయి, ఎంతమందికి పడబోతున్నాయి అనేది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎకరానికి చొప్పున ఇంతకుముందు మన గత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎకరం నుంచి గుంట అర్ధ బిగడు 2 ఎకరాల నుంచి స్టార్ట్ చేసి రోజు రోజు పెంచుకుంటూ పోయింది. ఈ ప్రభుత్వం అదేవిధంగా పోతుందా, పోతలేదా అంటే, పోతామని ఇప్పుడు ఏమిచ్చింది మనకు, ఆమె ఎకరం నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఇక సాగు యోగ్యమైన భూములకు ఎన్ని లక్షల కోట్ల భూములు ఉన్నాయో అంతవరకు 33 జిల్లాలల్లా దానికి మార్చి 31లోగా మొత్తం కంప్లీట్ చేస్తామని మనకు మాట ఇచ్చారు. మరి నిన్న మొన్న అయితే ఏం చెప్పారు, మనకు మొత్తం ఒకటే రోజులో కంప్లీట్ అయిపోతాయి మొన్న చెప్పారు. ఇప్పుడేం మళ్ళీ మార్చి 31 కానీ జరిపారు. దీని మీద మనం స్పష్టం చేసేది ఏంటంటే, మరి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని ఎకరాలకు ఎన్ని లక్షలు పడ్డాయి, ఎన్ని కోట్లు వేసారు, ఎంతమందికి పడ్డాయి అనేది. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో వస్తే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్లో మళ్ళీ కలుద్దాము దోస్తులు. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. రైతు ఖాతాల్లోకి జమ అవుతున్న రైతు భరోసా ఫస్ట్ విడత ఎకరానికి 6,000 రూపాయలు. చూసిర్రావుల్లో ఫస్ట్ విడత 6,000 ఎకరానికి 6,000 రూపాయలు మన రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు. మరి ఎంతమందికి పడుతున్నాయి ఇంకా చూద్దాం. మరి రేపటి నుంచే రైతు భరోసా మార్చి 1-31 వరకు రైతు భరోసాపై క్లారిటీ ఇచ్చిన సీఎం ముందు ఎకరానికి నుంచి స్టార్ట్ వాయిస్ బ్యూరో 76వ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి గారు 4 పథకాలు ప్రారంభించింది. ఈ మేరకు నారాయణపేట జిల్లాలోని కొడంగల నియోజకవర్గంలో చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి సీఎం రేవంత్ రెడ్డి 4 పథకాలను ప్రారంభించారు. రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైన ఎకరానికి 12,000 రూపాయలు పెట్టుబడి సాయం, భూములు లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందించినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కాగా ఈ డబ్బులు ఎప్పుడు రైతు ఖాతాల్లోకి జమ అవుతున్న విషయంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సుశీరావులు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీలకు కూడా మనకు ఎకరానికి 6,000 12,000 చొప్పున మరి విడుదల చేశారట. మరి డబ్బులు అయితే పడుతున్నాయి కదా. మరి రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు కింద లబ్ధిదారులు రైతు ఖాతాలోకి ఆదివారం మధ్యరాత్రి నుంచి 12 గంటల తర్వాత డబ్బులు జమ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన రైతు భరోసా పథకం కింద ఒక్క ఎకరానికి 6,000 చొప్పున, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీల ఖాతాలో 6,000 రూపాయల చొప్పున జమ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక గతంలో వేసినట్లే ఎకరం నుంచి మొదలైన 2, 3, 4 ఇలా పెంచుకుంటూ మార్చి 1-31 వరకు అందరికీ డబ్బులు జమ చేస్తామని చెప్తున్నారట. ఎకరానికి 6,000 చొప్పున మనకు మార్చి 1 నుంచి మార్చి 1 రూపాయలు జరుగుతాయట. మరి ఎన్ని ఎకరాలు పడ్డాయి చూద్దాం పైసలు. ఈ అకౌంట్లోకి డబ్బులు కీలక ప్రకటన. రైతు భరోసా డబ్బులు జమపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ కీలక ప్రకటన చేశారు. తొలి విడత మండల కొన గ్రామంలో సొమ్ము విడుదల వెల్లడించారు. ఇవాళ 4,41,911 మంది రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయి. 577 మండలంలో 9,48,333 ఎకరాల రూపాయలు 563 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిపారు. అంటే ఇందులో సగమే పడ్డాయి, సగం రైతులకు పడ్డాయి. మనకు మొత్తము 12,000 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 500 గ్రామ పంచాయతీలు మాత్రము 32 జిల్లాలకు పడ్డాయి. మిగతా రైతులకు మరి ఎటు పోతారు. మరి మిగతా వాళ్ళకు కూడా ఏ విధంగా వేయబోతున్నారనేది మీకు రేపు అప్డేట్ ఇస్తాను. సరైన దోస్తులు, మరి ఇప్పుడైతే ప్రస్తుతం సగం మందికి అయితే పడ్డాయి క్లారిటీగా.
చూసిర్రా దోస్తులో మన అప్డేట్, సగానికి సగం మంది రైతులకు కూడా రైతు ఖాతాలోకి డబ్బులు జమ కాలేవు. ఇదెక్కడి అన్యాయములో? సగానికి సగమైన ఎకరం ఉన్న వాళ్ళకైనా పూర్తిగా అయితే డబ్బులు మీరు జమ చేయాలి కదా సారు. ఇవి ఎకరం నుండి కొంతమందికి జమ అయినాయి, కొంతమందికి జమ కాలేదు. అద్దె బిగడం లేడు. 5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకేమో పడుతున్నాయి, మరి ఎకరం ఉన్నవాడికి ఏమో ఎందుకు పడతలేవు మిగతా వాళ్ళకు? అయితే సగం రైతు మీకు ఇష్టం ఉన్న వాళ్ళకి వేసిర్రా, మీ దగ్గర ఉన్న లీస్ట్ వాళ్ళకి వేసిర్రా, ఏ విధంగా రైతు భరోసా వేసిర్రు మాకు అర్థమవుతలేదు. మీరే చెప్పాలి ఏం వచ్చేట. మరి మిగతా రైతులు కూడా రైతులే సారు. డబ్బులు మాత్రం ప్రతి ఒక్క రైతు అకౌంట్లోకి టింగుమని మెసేజ్ పోవాలి. టింగుమని అందరికీ అందరు బతకాలి. రైతులే సాగ్యోగ్యమైన భూములకు ప్రతి ఒక్క రైతులకు రైతు భరోసా ఇస్తామని మీరు మాట ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క రైతులకు ఎకరం నుంచి ఎన్ని ఎకరాలు ఉండని ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాల్సిందే. మీరు మాట ఇచ్చినాక తప్పకూడదు. సరైన దోస్తులో మరి మా వీడియోస్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని జై జవాన్, జై కిషన్, జై తెలంగాణ.